ప్రసన్నవదనం మూవీ అయితే రిలీజ్ అయింది. 2 hours 26 minutes రన్ టైమ్ తో సుహాస్ హీరోగా అండ్ హీరోయిన్ వచ్చేసరికి పాయల్ రాధాకృష్ణ. డైరెక్టర్ బై అర్జున్. ఈయన ఎవరో కాదు, మన సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టరే. సో మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అయితే ఉంటుంది. మనోడు మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి దాంట్లో నుంచి ఎలా బయటపడతారు, మొత్తానికి ఏం జరిగింది అనేది మనం థియేటర్స్ లో చూస్తాము. సో ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అనేది మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. మూవీ పాజిటివ్స్ వచ్చేసరికి స్టోరీ అనేది బెస్ట్ పాజిటివ్. సుహాస్ యాక్టింగ్, ఒక మనిషిని గుర్తుపట్టలేకపోవడం అనేది చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ లో ఆ డిసార్డర్ ని యూజ్ చేస్తూ డైరెక్టర్ తెలివిగా రాసిన సీన్స్ అండ్ దాని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. 2 or 3 ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పెషల్లీ హాస్పిటల్ ఫైట్ సీన్ చాలా బాగుంది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఆర్ గుడ్. ఇంకా నెగటివ్స్ వచ్చేసరికి చాలా ప్లేసెస్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ప్రిడిక్టబుల్ గా ఉంది. అంటే ఇంటర్వెల్ వరకు కూడా నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సిచ్యువేషన్ కామెడీ వల్ల ఫన్ అయితే జనరేట్ అయింది, కానీ ఆ సీన్స్ ఎంజాయ్ చేస్తాం, కానీ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది. విలన్ క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ కూడా లేదనిపిస్తుంది. సో ఓవరాల్ గా నాకైతే ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ గైస్. ఒక మంచి థ్రిల్లర్ మూవీ అవ్వాల్సింది, కానీ స్క్రీన్ ప్లే చాయిస్ వల్ల మూవీ డీసెంట్ థ్రిల్లర్ అయ్యింది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ రివ్యూ గైస్. I will catch next video. Until signing in.